హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మన ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసినాం. సో మనం ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఇన్హెరిటెన్స్ ఏంటంటే మనము ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్ని డిరైవ్ చేసుకుంటాం. అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఇంకో క్లాస్కి తీసుకుంటాం. సో మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్లో మనము 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ అని అనుకుంటాం. సో ఒకటి వచ్చేసి బేస్ క్లాస్, ఇంకొకటి వచ్చేసి డిరైవ్డ్ క్లాస్. సో బేస్ క్లాస్ అంటే మనకి ఇక్కడ మన ఒరిజినల్ క్లాస్ అన్నట్టు. ఇంకా డిరైవ్డ్ క్లాస్ వచ్చేసి మనము మన బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకుంది, దాన్ని మనం డిరైవ్డ్ క్లాస్ అని అంటాం. సో డిరైవ్డ్ క్లాస్లో మనకు మన బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్న, క్లాస్ నేమ్ వచ్చేసి యానిమల్. సో దాని తర్వాత నేను ఆ క్లాస్లో ఇనిట్ మెథడ్ రాసుకున్నా. సో ఇనిట్ రాసుకొని ప్రింట్ యానిమల్ క్రియేటెడ్ అని ప్రింట్ చేసుకున్నా. సో దాని తర్వాత నేను ఇక్కడ 2 మెథడ్స్ని రాసుకున్నా. సో ఆ మెథడ్స్ వచ్చేసి హూ am I ఫంక్షన్, ఇంకా ఈట్ ఫంక్షన్. సో డిఫైన్ హూ am I, సో బ్రాకెట్లో సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ పాయింటర్ ఏంటంటే, ఈ సెల్ఫ్ అంటే ఏంటంటే మన ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ నేను హూ am I ఇంకా ఈట్ 2 మెథడ్స్ని రాసుకున్నా. సో నెక్స్ట్ నేను డాగ్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకున్నా. సో ఈ డాగ్ అనే క్లాస్ మనకి ఇక్కడ డిరైవ్డ్ క్లాస్, ఇక్కడ యానిమల్ అనేది బేస్ క్లాస్. సో ఎందుకంటే నేను ఈ డాగ్ అనే క్లాస్ని ఈ యానిమల్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకున్నా. సో మనం పైథాన్లో ఎలా ఇన్హెరిట్ చేస్తామంటే, మనము పారాంథసిస్ తీసుకొని ఆ పారాంథసిస్లో మన క్లాస్ని అంటే మన బేస్ క్లాస్ని మెన్షన్ చేసుకుంటాం. సో ఇక్కడ మన బేస్ క్లాస్ వచ్చేసి యానిమల్. సో అందుకని చెప్పి ఇక్కడ నేను యానిమల్ అని రాసుకున్నా. సో దాని తర్వాత మన ఇనిట్ మెథడ్ని రాసుకున్నాం. సో డిఫైన్ __ ఇనిట్ __ సెల్ఫ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇనిట్ మెథడ్లో మన సూపర్ క్లాస్ని అంటే మన బేస్ క్లాస్ని కాల్ చేస్తున్నాం. సో మన బేస్ క్లాస్ని ఇలా 2 మెథడ్స్లో కాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యానిమల్ డాట్, అంటే మన యానిమల్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి క్లాస్ నేమ్ __ ఇనిట్ __ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన బేస్ క్లాస్లో మన ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి ఇలా నేను రాసుకున్నా. సో ఈ మెథడ్ వాడచ్చు, లేకపోతే మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇది కింద. సో సూపర్ ఫంక్షన్ అంటే సూపర్ కీవర్డ్ కూడా యూజ్ చేయొచ్చు మన బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయడానికి. సో ఫస్ట్ మనం ఈ మెథడ్ని ఫాలో అవుదాం. అంటే క్లాస్ నేమ్ని యూజ్ చేస్తూ మనం ఇనిట్ మెథడ్ని కాల్ చేసుకుందాం. సో దాని తర్వాత నేను మన డిరైవ్డ్ క్లాస్లో ప్రింట్ డాగ్ క్రియేటెడ్ అని రాసుకున్నా. సో ఇక్కడ కూడా నేను 2 మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నా. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి హూ am I. సో మన బేస్ క్లాస్లో కూడా ఈ మెథడ్ ఉంది. సో ఇక్కడ నేను మెథడ్ ఓవర్ రైట్ చేస్తున్నా. సో ఎప్పుడైనా సరే మన బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని మన డిరైవ్డ్ క్లాస్లో రాసుకుంటే సో మనం ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నాం. అంటే మనకి యాక్చువల్గా ఈ హూ am I అనే మెథడ్ మన డిరైవ్డ్ క్లాస్లో కూడా వస్తుంది మనం ఇన్హెరిట్ చేసుకున్నందుకు. సో దాని తర్వాత మనం ఈ మెథడ్ రాసుకున్నప్పుడు ఈ మెథడ్ అనేది మనకి ఓవర్ రైడ్ అయిపోతుంది డిరైవ్డ్ క్లాస్లో. సో మనం ఫైనల్గా ఈ మెథడ్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ మెథడ్ని రాసుకొని ఇక్కడ నేను ప్రింట్ డాగ్ అని ప్రింట్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసుకున్న బార్క్ అని. సో డిఫైన్ బార్క్ సెల్ఫ్. సో ప్రింట్ ఉఫ్ అని నేను రాసుకున్నా. సో ఫస్ట్ ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో ఈ సెల్ని ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా రన్ చేసిన. సో మన డిరైవ్డ్ క్లాస్ డాగ్ అయితే ఉంది కదా, దానికంటూ ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ డి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నా. సో డి = డాగ్ అని. సో ఇప్పుడు ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ డాగ్ యానిమల్ క్రియేటెడ్ ఇంకా డాగ్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఎప్పుడైతే మనం మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటామో అది ఆటోమేటిక్గా మన ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో మన ఇనిట్ మెథడ్లో ఏముంది, సో మనం ఇక్కడ మన బేస్ క్లాస్ని కాల్ చేస్తున్నాం. సో బేస్ క్లాస్లో మన ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఇదన్నట్టు. సో మనకి ఇక్కడ యానిమల్ క్రియేటెడ్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్రింట్ అయింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మన ఇనిట్ మెథడ్లో, సో డాగ్ క్రియేటెడ్ అనే స్టేట్మెంట్ ఉంది. సో అది మనకు అక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మెథడ్ని మనం కమెంట్ చేసుకుందాం ఈ స్టేట్మెంట్ని. సో ఇప్పుడు మనం ఈ ఫార్మాట్లో అంటే ఈ మెథడ్ని కన్సిడర్ చేద్దాం. సో మనం ముందు ఏం చేసినాం, మనం మన క్లాస్ నేమ్ని యూజ్ చేసి మన బేస్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని కాల్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం సూపర్ కీవర్డ్ వాడదాం. సో సూపర్ కీవర్డ్ వాడినప్పుడు మనము ఈ పారాంథసిస్లో సెల్ఫ్ రాయని అవసరం లేదు. అదే మన క్లాస్ నేమ్ యానిమల్ అని యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ పారాంథసిస్లో సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి.
సో ఇప్పుడు నేను ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం డాగ్ అనే క్లాస్కి, అంటే మన డాగ్ అనే డిరైవ్డ్ క్లాస్కి డి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం. సో నెక్స్ట్ ఈ సెల్ని కూడా నేను రన్ చేస్తున్నా. సో మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి యానిమల్ క్రియేటెడ్, డాగ్ క్రియేటెడ్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఇది కూడా మనకు ముందు చెప్పుకున్నట్టే. సో సూపర్ అనేది మన బేస్ క్లాస్ని కాల్ చేస్తుంది. సో బేస్ క్లాస్లో మనం ఇనిట్ మెథడ్ని కాల్ చేసినాం, అంటే సూపర్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్. సో ఈ మెథడ్ మనకు ఫస్ట్ కాల్ అయిపోయింది. సో యానిమల్ క్రియేటెడ్ అని. సో దాని తర్వాత మనకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది డాగ్ క్రియేటెడ్ అని. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఈ మెథడ్ని కాల్ చేసుకుందాం. సో డి డాట్ హూ యామ్ ఐ. సో బేసికల్గా మనకు హూ యామ్ ఐ అనే మెథడ్ మన బేస్ క్లాస్లో ఉంది, ఇంకా డిరైవ్డ్ క్లాస్లో కూడా ఉంది. సో మనం ఎప్పుడైతే డిరైవ్డ్ క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్ యూజ్ చేసినామో అప్పుడు మన బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది, అంటే మనకు ఆ మెథడ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయి ఈ మెథడ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే కరెంట్గా ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తాం, అంటే కొత్తగా క్రియేట్ చేసిన మెథడ్ని మనం వాడుకుంటాం అన్నట్టు. సో నేను ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమైంది, డి డాట్ హూ యామ్ ఐ. సో మనకు ఈ సెంటెన్స్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, డాగ్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేసుకుంటే నాకు ఇక్కడ డాగ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను డి డాట్ ఈట్ మెథడ్ వాడినా. సో ఈ సెల్ని కూడా నేను రన్ చేస్తున్నా. సో ఈట్ మెథడ్ ప్రింట్ చేసినప్పుడు నాకు ఈటింగ్ అనేది అవుట్పుట్గా వచ్చింది. సో మన డిరైవ్డ్ క్లాస్లో మనం ఈట్ అనే మెథడ్ కూడా ఎక్కడ కూడా వాడలేదు, అయినా మనకు అవుట్పుట్ ఈటింగ్ అనేది వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే మనం మన యానిమల్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా సరే మనం మన యానిమల్ క్లాస్ని, అంటే మన బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటామో మనం బేస్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ప్రాపర్టీస్ ఏంటంటే యాట్రిబ్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే మెథడ్స్ అవ్వచ్చు. సో మనకు ఆటోమేటిక్గా ఈ మెథడ్ అంటే ఈట్ అనే ఫంక్షన్, ఈట్ అనే మెథడ్ ఆటోమేటిక్గా మన డిరైవ్డ్ క్లాస్లో ఇంక్లూడ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ మన డిరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్తో ఆ మెథడ్ని కాల్ చేసినా కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకొక మెథడ్ని యాక్సెస్ చేసుకుందాం, అంటే బార్క్ మెథడ్ని. సో ఇక్కడ నేను మన ఆబ్జెక్ట్తో ఆ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో డి డాట్ బార్క్ అని. సో ఈ సెల్ని నేను ఇప్పుడు రన్ చేసుకుంటే నాకు అవుట్పుట్ వచ్చేసి ఉఫ్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా మనకు ఇన్హెరిటెన్స్ అన్నట్టు. సో మనం మన నెక్స్ట్ వీడియోలో పాలిమార్ఫిజం అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.